వెంకటరెడ్డి గారు సార్ ఇప్పుడు అదేదో సింపుల్ గా చెప్పి అమరావతిలో ఏంటి అంబేద్కర్ని ఎందుకంటే ఇప్పుడు అదే సింపుల్ గా తేల్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వివేకానంద రెడ్డి గారు హత్య దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఆవ్యాసం లాగా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. 130 మంది సాక్ష్యాలు ఏదో చెప్పారు లేదా ఈ చెప్పారు అన్నారు. 130లో ఒక్కడన్నా చెప్పి చక్కగా సాక్ష్యం చెప్తే ఈ పాటి కేసు క్లోజ్ అయ్యేదిగా, మరి ఎందుకు చెప్పలేదు? రెండోది అంశం వచ్చేటప్పటికి ఈ పద్దాకులు ఇప్పుడే జరిగిపోవాలని చెప్పి మేము ఏదో ఆత్రపడుతున్నామంట. ముందు శవమని ఆత్రపడుతున్నారు కుటుంబాలు, లేదా బూడిదాన్ని ఎత్తేళ్ళకి కృష్ణానదిలో కలుపుకుంటామని వాళ్ళు ఆత్రపడుతున్నారు. 52 రోజులు 53 రోజులు దాటింది. ఇప్పుడు మే 6వ తారీఖు తీసుకొని వస్తే ఈ రోజు ఎప్పుడు జూన్ 29 డిస్కస్ చేస్తుంటే అసలు బాడీ ఎక్కడ ఉందో తెలియదు. ఎంక్వైరీ తొందరగా చేయమని ఆరాటపడుతున్నామని అంటే ఎంక్వైరీ చేయడానికి మొత్తం మాయం చేశారంటున్నాం మేము. ఫస్ట్ పాయింట్ మొత్తం టెరాబైట్లే లేపేశారు. ఇంకా ఎంక్వైరీ ఇంకెక్కడ జరిగిద్ది? రెండోది వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా ఎన్ని రోజులు నేను ఎందుకన్నానంటే ఈ ప్రభుత్వంలో నేను 10 సార్లు అడిగితే కోపం రావచ్చు వాళ్ళకి. మనం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత జిల్లా కాకినాడ అప్పుడు వెళ్ళి ఆయన మంత్రిగా ఉండి సీజ్ ద షిప్ అన్నాడండి. మీ డిబేట్లో నేనే అటెండ్ అయ్యా, 10 సార్లు చెప్పుంటే అప్పటికి. ఎప్పుడు షిప్ సీజ్ చేయమంది? 2024 గది వీళ్ళ అధికారంలోకి వచ్చిందంటే 2024 నవంబర్. సో 2025 నవంబర్ అయిపోయింది, 2026 నవంబర్ కూడా వచ్చింది. షిప్ ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు వెళ్ళి వచ్చింది, మళ్ళీ వెళ్తాం 4వసారి. ఇదే అనేది మన ఎంక్వైరీలు ఇట్టు ఉంటాయి. మనం సీజ్ చేయమన్న షిప్పే పోయింది ఆడ. రెండోది బోట్లు సీజ్ చేశారు అక్కడ జోవల మన నెల్లూరుకు సంబంధించిన దాంట్లో తమిళనాడు బోట్లని సీజ్ చేసిన బోట్లని మళ్ళీ వదిలేశారు. అట్లా ఉంటాయి అన్నమాట మన ఎంక్వైరీలు. అందుకని నేను అంటుంది సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎంక్వైరీ కాబట్టి సిబిఎన్ ఎంక్వైరీ వద్దన్న. రెండోది సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది లేకపోతే ఇవ్వచ్చు కదా అంటున్నా. ఎందుకు దానికి వెనకాడుతుంది ప్రభుత్వం? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పు కానీ ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ గా లేకపోతే ఎస్ ఇమీడియట్ గా మేము ఇస్తున్నాం. అమరావతి మీద మీ ప్రేమ ఏంటి? వాళ్ళిద్దరిని హత్య చేయడానికి చూసారట. ఆ కేసులో పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు అవి చేశారా? అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని వాళ్ళు రాళ్ళు తీసుకొని దాడి చేసిన దానికి సంబంధించి ఉల్టా మేమే చేసామని కేసు పెట్టారు కదా. అందుకని మీరేమైనా పెట్టారా? మేము కేసు పెట్టిన దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులను రాశారు. మరి వాళ్ళకి గుర్తులు నేను చెప్తున్నా ఆల్రెడీ. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అంటే పాపం తెలుగుదేశంలో ఉండి కూడా గుర్తు తెలియని వ్యక్తులని వాళ్ళు ఎట్లా చెబుతారో అడుగుతున్నా. ఎందుకు? రాయపూడి కిరణ్ మంగళగిరి నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, ఇట్టా పెంచలయ్య టీడీపీ ఎస్టీసీఎల్ నాయకుడు, మణిమాల నాగరాజు టీడీపీ మట్టి మాఫియా, దాసర కృష్ణ తాడేపల్లి తెలుగుదేశం అధ్యక్షుడు. వీళ్ళు 4 ఆ ఫోటోల్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధం లేదు అని ఎట్లా అంటారు? రాయి తీసుకొని ఇసిరేసిన వాళ్ళు ఇంకా క్లియర్ గా కనపడుతుంది కిరణ్ అనే అతను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తుంది? ఉండవల్లి పెనమాకు సంబంధించినటువంటి ఆ గ్రామాల రైతుల ఆహ్వానం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మేము తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకెళ్ళా, ఆఫీసులకు వెళ్తున్నా. సో వాళ్ళ రైతులు అక్కడ రమ్మన్నారయ్యా, మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ మేము భూములు ఇవ్వము అని అంటే మా పొలాల చుట్టుపక్కల అంతా తవ్వేసి మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా దారి మొత్తం క్లోజ్ చేసి పడేశారు. ఆడికి వెళ్తానికి లేదు, మీరు వచ్చి ఒకసారి పరిశీలించండి అంటే అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంది ఎవరు? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళు వెళ్తాం, ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఉండవల్లి దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఆపేయాల్సినటువంటి అవసరం ఏంది? రెండోది నేను చూసి అచ్చెన్నాయుడు గారిని సిగ్గు లజ్జ లేకుండా ఎట్లా పోతారని. నేను కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను, నాకు తొందరగా వచ్చేస్తాయి మాటలు. సిగ్గు లజ్జ లేకుండా ఎట్లా పోతున్నారంటే అదేమన్నా మీ ఇంటికి వస్తున్నారా అచ్చెన్నాయుడు గారు? అమరావతి ప్రాంతంలో లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్తున్నారా? ఏమన్నా అమరావతి ప్రాంతం ఏమన్నా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసా? ఎట్టొస్తారు మా ఆఫీస్ కానీ అడగడానికి? లేదంటే మీ సొంత ఇల్లు అదేమన్నా? ఇది మీరు గెజెట్ తెచ్చారు కదా రాష్ట్ర రాజధాని అని చెప్పి. గెజెట్ తెచ్చిన అదేటటువంటి ప్రాంతానికి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా అమరావతి. అమరావతి ఏమన్నా పక్క దేశంలో ఉందో? వేసా తీసుకుని ఏమన్నా పోవాలా మనం? ఎవరిని అడిగి వస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని అడిగి వస్తున్నారు మీరు? మీ పర్మిషన్ తీసుకొని రావాలా? అమరావతిలో తిరగాలని మీ పర్మిషన్ తీసుకొని రావాలా? సో ఇలాంటివన్నీ చేసి రెచ్చగొట్టింది ఎవరు? రాళ్ళేసింది ఎవరు? వాళ్ళు క్లియర్గా విజువల్స్లో కనపడుతున్నారు కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే క్లియర్గా అంటున్నాను సార్, రాళ్ళేసిన వైసీపీ వాళ్ళు అయితే ఆ ఫోటోలో ఉన్నటువంటి రాళ్ళేసిన వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి సార్. రాళ్ళేసిన వాళ్ళే రాళ్ళు కనపడుతుంది కదా విజువల్స్. ఎవరైతే వేసారో వాళ్ళందరూ విత్ ఫోటోలు అడ్డుకున్న వాళ్ళందరూ ఫోటోలు కనపడుతున్నాయి కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది ఎంత దారుణం అంటే సార్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. ఏది 27వ తారీఖు జరిగితే 27వ తారీఖు ఉదయం 11:30 సమయంలో జరిగితే 3:30కు వచ్చి కంప్లైంట్ ఇచ్చేశారంట, 3:30కు ఎఫ్ఐఆర్ కట్టేశారంట. ఎస్సీ ఎస్టీ కేసు ఏది కంప్లైంట్ ఇవ్వటం ఆలస్యం, సెకండ్లో ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. సార్ నేను క్లియర్గా అడుగుతుంది, మేము ముందు నుంచి చెబుతున్నాం, అమరావతి ప్రాంతానికి కానీ అక్కడ రైతులకు కానీ వ్యతిరేకం కాదు. 10 సంవత్సరాలు ఉన్న కౌలుని 15 సంవత్సరాలు పెంచింది మేము. ఎక్కడ దేనికి మేము వ్యతిరేకం? అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి. ఏదైతే అక్కడ కేవలం సచివాలయాలకు అద్దాలు పెట్టడానికి ఏదైతే 2,500 కోట్లు, లేదంటే 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 160 కోట్లు, 180 కోట్లు ఇలా జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం.
సో అంత మించి మేము దేనికి వ్యతిరేకం కాదు. అది వద్దు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసేటటువంటి కార్యక్రమం వద్దనే దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి రైతులకు ఇబ్బందులు మా దాకా ఎందుకు వచ్చారు సార్? నిజంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అక్కడే ఉంది. మంత్రి నారాయణ గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, మరి సమస్యలు దగ్గరుండి పరిష్కారం చేస్తే వాళ్ళు మా దగ్గరకు రావాల్సిన పని ఉండదు కదా. సో మా దగ్గరకు వచ్చారంటే మీరు అక్కడ వాళ్ళకి పని చేయట్లేదు. అమరావతి రాకూడదా సార్? చాలా థ్యాంక్స్ మాజీ మంత్రులు, చాలా థ్యాంక్స్ వర్మ గారు. మీకు వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు చేస్తారని విన్నాను, ఈరోజు మీ పుణ్యాన్ని లైవ్ లో చూశాను. వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు ఈరోజు లైవ్ లో చూశాను వెంకటరెడ్డి గారు. థ్యాంక్స్ వర్మ గారు. మీకు చాలా ఏంటి సార్, ఇప్పుడు అమరావతి రావచ్చు సార్, అమరావతి మేము రావద్దని అంటలే. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీ స్టూడియోకి వచ్చారు, మీ స్టూడియోలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, లేదంటే మీ స్టూడియోని గౌరవించే కదా వస్తాడు. మీ స్టూడియో ఒక శ్మశానం, మీ స్టూడియోలో వ్యభిచారులు ఉంటారు, ఇట్లాంటి మాటలు ఏమన్నా అంటే మీరు వెంకటరెడ్డిని రాణిస్తారా? సిగ్గు శరగుందా రావడానికని అడుగుతారా? అదే అడిగారు సార్. మీకేంటి సార్, మీరేంటి అసహనంగా ఉన్నారు? మీరు వ్యభిచారులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నారు సార్, వాళ్ళు అన్నారు, మీ సాక్షి టీవీలో కూర్చుని అన్నారు సార్, మీ కొమ్మినేని సాంబశివరావు గారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరూ అన్నారు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారు అనుకుంటా, వాళ్ళ పేరు కూడా నాకు కరెక్ట్ తెలియదు కానీ ఆపలే సార్. వెంకటరెడ్డి గారు చాలు, మీ విష ప్రశ్నలన్నీ విన్న ఆన్సర్ చేయనియండి, ఆన్సర్ చేయనియండి, ఆన్సర్ చేయనియండి సార్, ఆన్సర్ చేయనియండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ లో కూర్చుని అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, అసలు మీరే కదా దాన్ని శ్మశానం చేసింది. మీరు చూడటానికి వచ్చేది చూడటానికి ఇప్పుడు చక్కగా ఉంది. ఇప్పుడు చూడు చూడు, ఈయన వస్తానన్నాడు, ఈయన రాలా, ఈయన వస్తానన్నాడు చూడటానికి, ఈయన రాలా, రా చూడు, కళ్ళతో చూడమయ్యా, వచ్చి వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడమయ్యా, నీ కళ్ళతో చూడు. నువ్వు ఎప్పుడు వీడియో చేస్తావో నీ కళ్ళతో చూడమయ్యా. సార్ మాట్లాడమంటారా, ఈయన విత్తనవాదానికి సమాధానం చెప్పమంటారా? ఆ తర్వాత అమరావతి రైతులు ఒళ్ళు కలిసి పాదయాత్రలు చేస్తారన్నటువంటి పేని నాని, మనకెందుకు హై క్లాస్ వరల్డ్ క్లాస్ రాజధాని నెత్తినేసి కొట్టుకోనన్నటువంటి అంబటి రాంబాబు. సో ఇట్లాంటి వారందరూ వెళ్ళి అమరావతి పరిశీలనకి వెళ్తే మీరు అమరావతిని అంగీకరించి రాండి అని చెప్పారు, కానీ మీరు రావద్దు అమరావతిలోకి అనేటటువంటి మాట ఏ ఒక్కరు ఎవరిని అనలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా రావచ్చు, ఏ ఇబ్బంది లేదు, రావచ్చు. మేము ఆపటానికి, మేము ఆపే పని అయితే ఇళ్ళ దగ్గరే ఆపేవాళ్ళం కదా, రానిచ్చేవాళ్ళమా? అక్కడ దాకా వచ్చారు, ఆ రైతులకు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు అన్నారు, గతంలో శ్మశానం అన్నారు, అది కాదు, అమరావతి మన రాజధానిని ఒప్పుకొని రాండి అని అడిగారు వాళ్ళని. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోక రెచ్చగొట్టారు. ఇక్కడ రెచ్చగొట్టిన తర్వాత మరి వెంకటరెడ్డి గారు మా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వాళ్ళ అందరి పేర్లు చదువుతా ఉన్నాడు. పానుగంటి చైతన్య ఎవరు సార్? వీళ్ళ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సార్. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో A1, సో అతన్ని తీసుకుని వస్తారు. ఆ తర్వాత వీళ్ళ వెనకాలందరూ వచ్చేది కూడా ఈయనేమో ఈ టీవీలో కనిపించే ఆయన పేర్ని నాని గారేమో బూతులు మాట్లాడతారు. సో వీళ్ళందరూ వచ్చేసి అక్కడ రెచ్చగొట్టి వాతావరణం సార్. ఇదంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెలిగొండ ప్రాజెక్టుకి వెళ్ళేసి అక్కడ వీరు ఎప్పుడో March 6, 2024 జాతికి అంకితం చేస్తా ఉన్నాను వెలిగొండ ప్రాజెక్ట్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది జాతికి అంకితం కాదు, కనీసం పూర్తి కూడా కాలేదు, RRR ప్యాకేజ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అక్కడ తెలియజేసినటువంటి విషయాలు ఏవి బయటికి రాకుండా వీళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. మరొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారు అంటా ఉన్నాడు సార్, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అయితే మమ్మల్ని ఇక్కడ రానికుండా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు, మా మీద దాడి చేసింది ఎవరో వాళ్ళే చేసుకున్నారా? వాళ్లే సార్, వాళ్ళు వెనకాల వచ్చారు కదా, వాళ్లే రాళ్ళేశారు, వాళ్ళు స్పష్టంగా రాళ్ళేశారు మా మీద. మా పోలీసులు గాయపడ్డారు, అమరావతి రైతులు గాయపడ్డారు. నవ్వు అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే ఆపుకుంటున్నారు అందరూ, అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే అందరూ నవ్వు ఆపుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది దాడి అయితే వెంకటరెడ్డి బాగా బాధపడిపోతా ఉన్నాడు సార్. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే దాడి చేస్తారా? బుద్ధా వెంకన్న ఎవరు సార్? బోండవమ్మ గారు ఎవరు సార్? వాళ్ళేంటి ఇది దాడి అంటారు, దాన్ని అంటారు వెంకటరెడ్డి గారు దాడి అని. వీటిని దాడి అంటారు, నిరసన అంటారు, వీటిని నిరసన అంటారు. రాడిసింది మీ వాళ్ళే, మీ వాళ్ళు చేసింది దాడి. చక్కగా కోడిగుడ్లు విసిరేసి అన్ని వస్తాయి. ఇక SC ST అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడుతా ఉన్నాడు సార్ వెంకటరెడ్డి. సార్ అమరావతి ప్రాంతంలో కృష్ణాయపాలెం రైతుల మీద, SC రైతుల మీద SC ST అట్రాసిటీ కేసులు కట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి 16 రోజులు జైల్లో పెట్టండి మర్చిపోయాడు ఆ వెంకటరెడ్డి. SC ST అట్రాసిటీ SC రైతుల మీద పెట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి
గుంటూరు సబ్ జైల్లో పెట్టినటువంటి విషయం మర్చిపోయాడు వెంకటరెడ్డి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గుర్తుండలే నీకు, నీకు గుర్తుండవు, మీకు గుర్తుండవు, ఎట్లాంటి మీకు గుర్తుండవు, గుర్తులాచే మీరు ఇంత తయారైంది, మీరు గుర్తులాగే ఇంత తయారైంది. చెప్పు వంశీ గారు. అదే చెప్తున్నా కదా, కృష్ణాయపాలెం ప్రాంతంలో, కృష్ణాయపాలెం అంటే అమరావతి రాజధానిలో ఒక ప్రాంతం. నువ్వు మర్చిపోయి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడమే నేరం అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా. గతంలో అవును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు, తిడితే పెడతారు. మరి మీరు రెచ్చగొడితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, గారు కావచ్చు, ఇప్పుడు పోలీసు వాళ్ళని నెట్టేసి చూసావా నువ్వు? అంబటి రాంబాబు గారు ఇలా నెట్టేశారు కదా పోలీసు. చూసావా? అది కాదు పెట్టింది అక్కడ సిఐ ఎస్సీనే, అక్కడ సిఐ ఎస్సీనే, ఆ కేసు ఎస్సీ కాదు. నేను నువ్వు అడిగావు కదా పోలీసు ఎస్సీనా అడిగావు కదా, దానికి ఎందుకు లేదు? బ్రహ్మాండం ఉంది, చెప్పమంటావా? ఆ సిఐ ఎస్సీనే నీకు తెలుసో తెలీదు, నీకు తెలుసో తెలీదు, నీకు తెలుసో తెలీదు, నీకు తెలుసో తెలీదు. అందుకని నడతారా? డిఎస్పీని ఇప్పుడు కాదమ్మా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి మైనారిటీ ప్రాంతానికి చెందినటువంటి డిఎస్పీని ఎరా ఒళ్ళు బలిసిందా అని చెప్పి రోజా ముందే అన్నాడు. ఇది మర్చిపోయావా? ఎవరు? మీ పేరు జోగి రమేష్, మీ జోగి రమేష్ ఒక డిఎస్పీ నువ్వు అన్నావు కదా, నీ నోట్లో వాళ్ళు వేసింది మా వాళ్ళు కాదు, మా వాళ్ళు వేసింది మీతో పాల్గొండి చైతన్య ఇట్లాంటి బ్యాచ్ రాళ్ళు ఏం చేశారు? సింగయ్య కూడా కనపడ్డాడు, చచ్చిపోయాడు సింగయ్య. చెప్పు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు అన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి. చేతగాని అసలు ఇంట్లో అమ్మ చెల్లి చెప్తున్నారు, చేతగాని అమ్మ చెల్లి చెప్తున్నారు, అమ్మ చెల్లెలు చెప్తా ఉంది చేతగాని వాళ్ళ గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు. ఇంట్లో అమ్మ చెల్లెలు చెప్తా ఉన్నారు కదా, చేతగాని ఇక్కడ ఇంట్లో అమ్మ చెల్లెలు చెప్తా ఉన్నారు, అమ్మ చెల్లెలు చెప్తా ఉన్నారు ఇక్కడ చేతగాని అంతే. ముందు ఇంట్లో చంద్రబాబు ఆపండి సార్, వ్యక్తిగతాలు ఆపండి. ఎందుకైతే సార్ ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు, ఉన్నప్పుడు ఆవిడ మారుకుంటుంది.